Hey, hi guys, welcome to Gulte Pro. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వచ్చాను. సో గౌతమ్ తిన్ననూరి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ వర్కింగ్ రైట్ నౌ. రెండు సినిమాలు వచ్చినప్పటికీ మళ్ళీ రావా అండ్ జెర్సీ ఆయన 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 ఎంత పొటెన్షియల్ ఉందో ఆయన ఆల్రెడీ ఆ రెండు సినిమాల్లోనే చూపించారు. సో కింగ్డమ్ లో కూడా గౌతమ్ తిన్ననూరి గారి ఆ ఎమోషనల్ హైస్ ఏవైతే ఉంటాయో అవి వాటి కోసమే ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. ఎమోషనల్ డ్రామా ఒక జర్నీ దానికి. బట్ ఆ హోల్ ఫిల్మ్లో నాకు మేజర్గా ఉన్న ఒక ఇష్యూ ఏంటి అంటే సినిమా అంతా కూడా ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వేలో జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది జరిగింది, ఇలా స్టార్ట్ అయింది, ఇలా ఇన్సిడెంట్ అయింది, అయిపోయింది, నెక్స్ట్ది ఇలా జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెటీ మచ్ ఇన్ అ మోర్ ఇన్ఫర్మేటివ్ వే. ఎమోషన్ అనేది అంతగా తగలదు. అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా, ఎంత చిన్న ఇన్సిడెంట్ అయినా సరే దానికి కావాల్సినంత గ్రావిటాస్ అనేది ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు జెర్సీ మూవీ ఉంది. జెర్సీలో టేక్ ది ఇంటర్వెల్ సీన్. ద హోల్ ఇంటర్వెల్ సీన్ ఈస్ బేస్డ్ ఆన్ వన్ డెసిషన్ అండ్ ఇండివిజువల్ ఈస్ టేకింగ్. అర్జున్ అనే క్యారెక్టర్, ఓకే ఇన్ని రోజులు నేను ఒక ఫెయిల్యూర్ కింద బతికాను, నాట్ ఎనీమోర్ అని అతను డిసైడ్ అవుతున్నాడు. ఆ డెసిషనే ఒక పెద్ద సినిమాటిక్ హై కింద మారుతుంది. యాక్చువల్గా చూసుకుంటే ఆ డెసిషన్ అనేది ఇట్స్ అ వెరీ నార్మల్, ఇట్స్ అ వెరీ మండేన్ థింగ్ కదా. కానీ దానికే అంత ఒక సినిమాటిక్ వాల్యూ వచ్చేటట్టు గౌతమ్ గారు దాన్ని ప్రజెంట్ చేశారు. లైక్ వైజ్ ఆ రైల్వే స్టేషన్ సీన్ అనేది అది ఇంకా ఇట్స్ లైక్ ఒక రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు కదా, ఆ రేంజ్ లో మనల్ని అది హిట్ చేస్తుంది. అలాంటిది ఇటువంటి ఇంటిమేట్ మూమెంట్స్నే ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత గ్రాండ్ గా ప్రజెంట్ చేయగలిగే ఒక ఫిల్మ్ మేకర్ ఆల్రెడీ సినిమాటిక్ వాల్యూ అనేది ఒకటి ఈ కథలో ఉంది, ఈ వరల్డ్లో ఉంది. అండ్ ఈ మూమెంట్స్ పండడానికి చాలా స్కోప్ ఉన్న ఒక కథని తీసుకుని దాంట్లో పొటెన్షియల్ ఉన్నప్పటికీ ఆ మూమెంట్స్ ల్యాండ్ అవ్వకపోతే ఒక లెవెల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. ఎందుకంటే కింగ్డమ్ పొటెన్షియల్ ఉన్న కథ. ఎమోషన్స్కి కానివ్వండి, డ్రామాకి కానివ్వండి, హీరోయిక్ ఎలివేషన్స్కి కానివ్వండి, అన్నీ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. కానీ ఎక్కడా కూడా ఆ రివార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఆ పే ఆఫ్లో, ఆ హైలు వాటికి అంత ఇంపాక్ట్ ఉండదు. అలా అని చెప్పి ద సాఫ్టర్ మూమెంట్స్, ఇంటిమేట్ మూమెంట్స్, కామ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవన్నా కొంచెం హార్ట్ ఫెల్ట్గా ఉన్నాయంటే లేవు. అవి కూడా చాలా టచ్ అండ్ గోగా ఉంటాయి. ఇటువైపు అంత స్ట్రాంగ్గా లేదు, ఇటువైపు అంత స్ట్రాంగ్గా లేదు అన్నప్పుడు ఓవరాల్గా పెద్దగా ఇంపాక్ట్ లేని ఒక ఎక్స్పీరియన్స్గా మిగిలింది నాకైతే. బ్యాడ్ కాదు, కావాల్సిన ఇంపాక్ట్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సినిమా కోర్ అనేది ఓకే, ఆ కోర్ అనేది ఏంటి అనేది మనకి ఒక పాయింట్లో వీ స్టార్ట్ డిబేటింగ్. లైక్ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఒక బ్రదర్స్ మధ్య ఉండే ఒక బాండింగ్. ఇట్ ఈస్ సెట్ ఇన్ అ వెరీ ఒక క్రైమ్, ఒక సిండికేట్. ఇట్స్ అ వెరీ వెరీ ఫెమిలియర్ అండ్ వెరీ బోరింగ్ వరల్డ్ ఆల్సో ఇన్ వన్ వే. చాలా సినిమాల్లో చూసాము. బట్ దానికి సెంటర్లో ఒక బ్రదర్స్ బాండింగ్ అనేది ఉంది. ఇంకొక వైపు యూ హ్యావ్ సంథింగ్ లైక్ ఒక ఆపరేషన్, ఒక మైగ్రెంట్స్, ఒక 70 years ముందు జరిగిన ఒక బ్యాక్ స్టోరీ, దాన్ని ప్రజెంట్కి ఎలా కనెక్ట్ చేశారు, ది అరైవల్ ఆఫ్ అ లీడర్, ద నీడ్ ఫార్ అ హీరో టు రైజ్ అన్నట్టు ఇంకొక సైడ్ ఉంటుంది. బట్ సమ్హౌ రెండిట్లో ఏదో ఒకటన్నా సాటిస్ఫైయింగ్గా ఉండాలి కదా, అది అనిపించలేదు. ఎందుకంటే ఇటువైపు చూసుకుంటే ఈ బ్రదర్స్ బాండింగ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తంలో ద సెటప్ ఇట్స్ గ్రేట్. ద ఫస్ట్ 30 to 40 minutes ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెల్ డన్, very neatly shot, very neatly established. Everything is neat until the brothers meet. దాని తర్వాత ఇఫ్ యూ యాక్చువల్లీ నోటీస్, ఆ బ్రదర్స్ శివ, సత్యదేవ్ ప్లే చేసిన క్యారెక్టర్, సూరి విజయ్ దేవరకొండ ప్లే చేసిన క్యారెక్టర్, శివ అండ్ సూరి వీళ్ళిద్దరూ ఒక్కసారి కూర్చుని మాట్లాడుకున్నట్టు కూడా ఒక మూమెంట్ ఉండదు బ్రదర్స్ మధ్య. సినిమా అంతా జరిగేది డ్రామా వీళ్ళ మధ్యనే, బట్ వాళ్ళ మధ్య ఒక ఇంటిమేట్ మూమెంట్ కూడా ఉండదు. సెకండ్ హాఫ్ లో శివాకు ఒక మూమెంట్ ఉంటుంది అనమాట, ఒక పాయింట్, ఒక కామ్ మూమెంట్. అతను తన వైఫ్ తోను తన చైల్డ్ తోను ఉన్నప్పుడు ఒక చిన్న కాన్వర్జేషన్ ఒకటి ఉంటుంది, కొంచెం బ్రీదింగ్ కూడా మనకి స్పేస్ దొరుకుతుంది. ఇంటిమేట్ మూమెంట్, ఓకే వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈస్, అతనికి ఫ్యామిలీ ఏంటి, కొంచెం ఓకే యూ సీ హూ దట్ పర్సన్ ఈస్. అటువంటి మూమెంట్స్ బ్రదర్స్ మధ్య ఉంటే దట్ వుడ్ హ్యావ్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు ఏంటి అంటే ఓకే బ్రదర్స్ కలుసుకున్నారు, ఒక మిషన్ మీద వెళ్తున్నారు, ఓకే వీళ్ళకి ఏదో రివీల్ అవుతుంది, అట్లా. నవ్ ఇట్ ఈస్ జస్ట్ ఈవెంట్ బేస్డ్, ఇట్ ఈస్ టూ స్టోరీ డ్రివెన్. స్టోరీ ముందుకు వెళ్ళిపోవడానికి ఇన్సిడెంట్ 1, ఇన్సిడెంట్ 2, ఇన్సిడెంట్ 3 అలా వెళ్ళిపోతుంటుంది తప్ప ఎమోషన్ అనేది ల్యాండ్ అవ్వాల ఆ బ్రదర్స్ దాంట్లో కూడా. అది ఫస్ట్ 30 to 40 minutes లోనే హీరో పర్పస్ ఏంటి, తన గోల్ ఏంటి అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అందుకే హోల్ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్
ఫస్ట్ హాఫ్ వరకు ఇట్ ఇస్ ప్రిటీ డీసెంట్, ఇట్స్ నాట్ బోరింగ్ ఆర్ ఎనీథింగ్, బికాస్ ది ఎజెండా ఈస్ వెరీ క్లియర్. వాట్ ద హీరో వాంట్స్ అనేది చాలా క్లియర్ గా ఉంటది ఫస్ట్ హాఫ్ లో. సో ఈ ప్రతి ఇన్సిడెంట్, తను చేసే ప్రతి యాక్షన్ దేనికి లీడ్ అవుతుంది అని మనకు తెలుసు. దట్స్ నాట్ ద కేస్ విత్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లో వన్స్ ఒక రివీల్ జరిగిపోయాక వాట్ నెక్స్ట్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వేర్ ఈస్ దిస్ ఫిల్మ్ గోయింగ్ అనేది అసలు అది ఏ రకంగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఇంకా ఎండింగ్ విషయానికి వస్తే, హూ ఇస్ ద ఫిల్మ్స్ విలన్, ఎవరు అది అసలు? ఓకే, మురుగన్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, వెంకటేష్ ద న్యూ యాక్టర్, ఈస్ గుడ్ బై ద వే. ఆ క్యారెక్టర్ ఈజ్ హీ సపోజ్ టు బి ద మెయిన్ విలన్ ఆర్ ఈజ్ హీ సపోజ్ టు బి ద సైడ్ గై? ఎందుకంటే ఐడియల్లీ ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఓకే విలన్ కొడుకు, విలన్ తమ్ముడు, ఇట్స్ ఆ జోన్ లో ఉండే క్యారెక్టర్. బట్ హీ సడన్లీ బికమింగ్ ద మెయిన్ విలన్ టువర్డ్స్ ది ఎండ్ బికాస్ ఆఫ్ సంథింగ్ మ్యాసివ్ థింగ్ దట్ హీ డస్. బట్ అతను విలనా? అతనే నా విలన్, అతను ఒక్కడే నా విలన్. ఈ సిండికేట్ అంటారు, కార్టెల్ అంటారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. లైక్ వాళ్ళు కూడా ఒక ఇన్హ్యూమన్ యాక్ట్ కి సెకండ్ హాఫ్ లో ఒక మేజర్ ఒక వైలెంట్ యాక్ట్ కి వాళ్ళ అప్రూవల్ కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా విలన్సే కదా. సో ద హోల్ సిండికేట్ ఈజ్ ఈవిల్ కదా అక్కడ. బట్ మన క్లోజర్ వచ్చేసి విత్ జస్ట్ దట్ మురుగన్ గై అతనితో ఇస్తారు. సో ఆ రకంగా దానికి ఒక కంప్లీషన్ ఉన్నట్టు అనిపించదు. అండ్ ఇప్పుడు హీరో ఆర్క్ అంటారా, ఆ ఆర్క్ క్లియర్ గా ఉండదు. అండ్ టు బి వెరీ హానెస్ట్, అదంతా ఒరిజినల్గా కూడా అనిపించదు. అది మనం యుగానికి ఒక్కడు లాంటి సినిమాల్లో చూసాము, కలేజాలో చూసాము, రెట్రోలో కూడా సంథింగ్ సిమిలర్ ఉంటుంది. సో ఆ సెటప్ పే ఆఫ్ అనేది పేపర్ మీద ఉంది, బట్ అదంతా మంచిగా హై ఇస్తుందా, ఆ రివార్డ్ ఫీలింగ్ అనేది ఉందా అంటే లేదు. ఇక్కడిది జరగాలి కాబట్టి అక్కడ ఫోర్స్ చేసి పెట్టినట్టే అనిపించింది. సో అదే చెప్తున్నా, సినిమా బ్యాడ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఫ్లాట్. What do you call it? It's not frustrating, it's not boring or anything. Just the fact that it's not exciting enough, because చాలా చోట్ల చాలా సార్లు చూసాము. ఈ సిండికేట్లు అంటారా, ఈ కార్టెల్స్ అంటారా, వీఆర్ నాట్ దాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్ కదా. ఇప్పుడు కేజీఎఫ్ చూసినా, ఒక పుష్ప చూసినా కూడా, ఓ ఆ సిండికేట్ సీన్ చాలా బాగుంది, ఓ ఆ కార్టెల్లో మీటింగ్ సీన్ చాలా బాగుంది అని ఎవ్వరు అనరు కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ దోస్ ఎమోషన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ those highs in a film like this. Okay, highs emotions expect చేయకండి, డ్రామా కోసం రండి అంటే, ఆ డ్రామా కూడా ఇక్కడ అంతగా పండలేదని నాకు అనిపించింది. అండ్ ఆ డ్రామా పండకపోవడానికి వన్ మోర్ రీజన్ ఈస్, నేను చెప్పినట్టు క్యారెక్టర్స్ కి మధ్య సింపుల్ మూమెంట్స్ లేవు. మొత్తం పెద్ద మూమెంట్స్, చేజెస్, యాక్షన్ వాటికే వెళ్ళిపోద్ది తప్ప మనుషులు కూర్చొని మాట్లాడుకునే సింపుల్ మూమెంట్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ చనిపోయింది అనుకోండి, ఆ క్యారెక్టర్ చనిపోయిన వెంటనే మనకి జనరల్గా ఫ్లాష్ కట్ వేసి చూపిస్తారు, ఓ ఆ క్యారెక్టర్ ఎంత మంచిది. అది అక్కడ వేస్తే, క్యారెక్టర్ చచ్చిపోయాక ఆ గ్లిమ్స్ చూపిస్తే అది మ్యానిపులేషన్ అవుతుంది. కానీ ముందే చూపిస్తే ఆ క్యారెక్టర్ చనిపోయినప్పుడు ఒక జెన్యూన్ ఎమోషన్ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఇందులో కూడా దే షో వన్ ట్రైబ్ హూ హాజ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ శ్రీకాకుళం టు శ్రీలంక. వాళ్ళు కష్టాలు పడుతున్నారు అని వాయిస్ ఓవర్లో చెప్తారు. అండ్ నేను అటువంటి క్యారెక్టర్స్ని, అటువంటి ట్రైబ్స్ని వేరే సినిమాల్లో నేను చూసుకున్నా కాబట్టి ఓకే వాళ్ళు కష్టాలు పడుతున్నారు అని నేను బిలీవ్ చేసేస్తా. బట్ ఈజంట్ ఇట్ అ ఫిల్మ్స్ డ్యూటీ టు షో ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ? పాపం వాళ్ళు ఇండియాకి రావడానికి చాలా పరితపిస్తున్నారు, చాలా కోరుకుంటున్నారు, వాళ్ళు పాపం చాలా కష్టాలు పడుతున్నారు అని ఒక సానుభూతి, ఒక జాలి కలగాలి కదా. అది కలగదు. ఓకే వాళ్ళు పాపం కష్టపడుతున్నారు, ఈ ఆర్మీకి ఆ ఆర్మీకి మధ్య నలిగిపోతున్నారు అని ఒక వాయిస్ ఓవర్ వచ్చి వెళ్ళిపోద్ది తప్ప, వెన్ ఐ జెన్యూన్లీ కేర్ ఫర్ దెమ్, అప్పుడు కదా హీరో పర్పస్ ఏంటి, వీళ్ళు పాపం తిరిగి వస్తారా రాదా, అది అప్పుడు కదా నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. బట్ నచ్చిన విషయాలు కూడా ఉన్నాయి మూవీలో నాకు కొన్ని. అవేంటంటే సత్యదేవ్ గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఇప్పుడు అతను ఎందుకు ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు, వై ఈజ్ హీ సో అడమెంట్ అబౌట్ నాట్ లీవింగ్ శ్రీలంక, అలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పటికీ ఆ అన్నా తమ్ముల మధ్య బాండింగ్ ఉంటుంది కదా, అది ఒక చోట సెకండ్ హాఫ్లో ఒక మేజర్ ఈవెంట్ జరిగే ముందు అతని నేచర్ కనిపిస్తుంది మనకి, వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీఈస్ అని. ఆ మూమెంట్లో కట్ అవుతుంది అనమాట, చైల్డ్హుడ్ పోర్షన్కి, కాంటెంపరీ పోర్షన్స్కి. అక్కడ దట్ మూమెంట్ వాజ్ రియలీ గుడ్. అటువంటి మూమెంట్స్ ఉండాలి, ఆ క్యారెక్టర్ నేచర్ కనిపించే మూమెంట్స్, ఆ క్యారెక్టర్ యొక్క వేర్ యూ సీ ద పర్సన్ బిహైండ్ ద క్యారెక్టర్. హోల్ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ది ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, విజయ్ దేవరకొండ ఆ క్యారెక్టర్ ఇంట్రో కానివ్వండి, ద వే కాన్ఫ్లిక్ట్ ఈస్ సెటప్, ది ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ గుడ్ ఫర్ విజయ్ దేవరకొండస్ క్యారెక్టర్. ఆన్ ద ఫ్లిప్ సైడ్, కమింగ్ టు దట్ వారియర్ ఆర్క్, ఐ జెన్యూన్లీ ఫెల్ట్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ a solid 15 to 20 minute sequence. ఎందుకంటే
లాస్ట్ యాక్ట్లో దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, మరి దీన్ని కూడా సాలిడ్గా ఇట్ షుడ్ హ్యావ్ బీన్ అ సీక్వెన్స్. ఓకే, యూ షో అ సీక్వెన్స్, తర్వాత ఇంటర్కట్ అయ్యి టైటిల్స్ వచ్చేస్తున్నప్పుడు టైటిల్స్ అప్పుడు కొన్ని గ్రాఫిక్స్తో ఐఎమ్ నాట్ షూర్ వెదర్ దే యూజ్డ్ ఏ ఆర్ ఎనీథింగ్, బట్ ఆ గ్రాఫిక్స్తో దే ఇంప్లై స్టోరీ టెల్లింగ్. పిల్లలందరూ వచ్చి ఎలా నావ ఎక్కారనేది అది ఒక సీక్వెన్స్గా మన సినిమాటిక్గా కనిపించుంటే దాని ఇంపాక్ట్ వేరే. సంభవ్ అది జరగకపోవడం కూడా కొంచెం సాడే. రొమాన్స్ ట్రాక్ లేదు, థ్యాంక్ఫుల్లీ, దట్ ఈస్ అ గుడ్ థింగ్. బట్ అక్కడ కూడా మనకు సడన్ గా జంప్ కనిపిస్తుంది అనమాట ఆ క్యారెక్టర్స్ మధ్య. హీరో హీరోయిన్ ముందు ఎలా ఉన్నారు, ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉన్నారు, సెకండ్ హాఫ్ లో యూ సీ సమ్ వార్మ్త్ బిట్వీన్ దెమ్, బట్ దాట్స్ ఓకే. అండ్ ఇట్ ఈస్ రియలీ షార్ట్ రియలీ వెల్. సినిమాటోగ్రాఫర్స్ జోమోంటి జాన్ అండ్ గిరీష్ గంగాధరన్, దే హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. మూవీ మొత్తంలో కూడా ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ లుక్ ఉంటుంది, వెరీ మచ్ గ్రౌండెడ్. అండ్ సినిమా చూస్తున్నంతసేపు నేను అనుకుంటూనే ఉండే, వావ్, గ్రీన్ స్క్రీన్ కనిపించట్లేదు ఈ సినిమా మొత్తం. దట్ ఈస్ సచ్ అ బిగ్ రిలీఫ్ ఫర్ అ బిగ్ ఫిల్మ్ ఇన్ 2025. అండ్ యా, అనిరుద్ మ్యూజిక్, I think this is one of those films where he underplayed and it is actually good. Performances also, I'm telling you, on a visual level, there is nothing, what do you call, very glaring in the film. Vijay Devarkonda is good, Satyadev is really good. Like I said, the new actor Venkatesh is good. But konni roles ki I genuinely wish they cast more well-known actors. Like for instance, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆయన ఒక పోలీసు, ఒక హయ్యర్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తుంటారనమాట. I genuinely wish there was a more known actor in that role. Same goes with all the syndicate members, the cartel members. ఆ సీన్స్ అన్నీ చాలా ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి కొంచెం నోన్ యాక్టర్స్ అన్నా ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ సీన్స్ మోర్ ప్యాలెటబుల్ అనిపించింది. అండ్ ఇంకా ఎండింగ్ గురించి మాట్లాడుకోవాలంటే నేను చాలాసార్లు చెప్పానండి, అసలు I'm even tired of saying this again and again, that ఈ క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్స్, ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఇట్స్ నాట్ వర్కింగ్ ఆన్ ఎనీ లెవెల్. లాస్ట్ వీకే హరిహర వీరమల్లు కూడా చూసాము, సేమ్ ప్రాబ్లం విత్ దిస్ ఆల్సో. హరిహర వీరమల్లు ఎలా అయితే హీరోకి 2 పర్పస్లు ఉన్నట్టు చూపిస్తారో, లైక్ ఒకటి కోహినూర్, ఇంకొకటి గురువుల్ని కాపాడడం, అలానే ఇందులో కూడా you can say there are like 2 purposes for the hero in the second half, బట్ ఏ రెండిటికి కూడా క్లోజర్ ఇచ్చినట్టు కనిపించదు. ఒకటి లీడర్గా ఎదగడం, ఇంకోటి ఆ సిండికేట్ దాన్ని ట్యాకిల్ చేయడం, రెండు కూడా మధ్యలోనే ఆపేసినట్టు అనిపిస్తుంది. నన్ను అడిగితే, టు బి వెరీ హానెస్ట్, ఈ క్లిఫ్ హ్యాంగర్లు ఏవైతే ఉన్నాయో లాస్ట్లో ఒక వాయిస్ ఓవర్ వేసినట్టు వస్తుంది అనమాట. లైక్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్, అలా ఉంటుంది కదా మన టీవీ ఛానల్స్కి, వాటి వేసినట్టు ఒక వాయిస్ ఓవర్ వచ్చి అడుగుతుంది అనమాట, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే ఏం అవ్వబోతుంది, ఈ నిజం తెలిస్తే ఎలా ఉంటుంది అంటే, టు బీ వెరీ హానెస్ట్, నాకు అవి తెలుసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ అయితే ఈ ఎండింగ్ క్రియేట్ చేయలేదు. కింగ్డమ్ ఓవరాల్ ఆన్ పేపర్ ఇట్స్ దేర్, మూమెంట్స్ అన్నీ ఉన్నాయి ఆన్ పేపర్, ఆర్క్లు, సెటప్స్, పే ఆఫ్స్ అన్నీ ఉన్నాయి ఆన్ పేపర్, కానీ స్క్రీన్ మీదకి అవి అంతే ఇంపాక్ట్తో ట్రాన్స్లేట్ అవ్వలేదు అనేది నా ఒపీనియన్. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు బుల్టేపర్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.